నమస్తే అశోక్ కుమార్ గారు. నమస్తే సార్. నిన్న ఆవిర్భావ దినోత్సవం జరిగింది, అలాగే యువత పోరు జరిగింది. ఈ రెండింటి మధ్యలో లింక్ ఏంటి? నిన్న మీరు అక్కడ చూసింది ఏంటి? ఆ నేపథ్యం ఏంటి? దాని గురించి కొంచెం వివరించండి. సార్, మీరు ఎట్లా పట్టారు రోగిని? మీరు నిద్రపోతుంటే ఎక్కడలేక వచ్చిందో లాజిక్ మీ ఒక్కరికే కాదు, దాదాపు లక్షల మందికి మన ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ఈ లాజిక్ అర్థమైంటుందని నేను ఇప్పటికే అనుకుంటున్నాను. కానీ ఒక్కసారి సూచనప్రాయంగా మన సైడ్ నుంచి మనం ఒకసారి చెప్దాం. విషయం ఏంటంటే, ఆవిర్భావ దినోత్సవం నాడే ఈ ఫీజు పోరునో యువత పోరు అని చెప్పి నన్ను పెట్టడం జరిగింది. ఈ ఫీజు పోరు యువత పోరులు అనే మాట డిసెంబర్ మొదలు జనవరి ఆ లైన్ దాటిపోయింది. ఫిబ్రవరి 5వ తారీఖు అంటే నేను నిద్ర లేచే నేను ప్రజాక్షేత్రంలోకి వస్తాను, పలానా పోరు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతానే వచ్చాడు. ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తా నిన్న మాత్రమే పెట్టడానికి కారణం ఏంది అంటే, సహజంగా ఏ పార్టీ అయినా కావచ్చు సార్, చిన్న పార్టీయో ఏ పార్టీ అయినా కావచ్చు, ఆవిర్భావ దినోత్సవం అంటే బై డిఫాల్ట్గా అక్కడికి పోయి జన సమీకరణ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అంతో ఇంతో జనం వస్తారు ఆవిర్భావ దినోత్సవం కాబట్టి. దానికి ఫీజు పోరు, అసలు ఫీజు పోరు నిన్నే పెట్టడానికి కారణం ఏంది? సహజంగా ఈ ఫీజు పోరు అనే ఒక సబ్జెక్ట్ మనం చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గతంలో 4,300 కోట్ల పైన బకాయిలు పెట్టిపోయినాడు ఈ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా. దాంతోపాటు పిల్లవాళ్ళకి సార్, ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, వీటికి చిక్కీలకి అని చెప్పి పలానా 60 కోట్లు, లేకుండా ఉంటే అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వకుండా ప్రతి ఒక్కటి బకాయిల రూపంలో చూస్తే 4,300 కోట్ల పైన పెండింగ్లో ఉన్నది. ఆ భారం అంతా ఎవరు చేయాలి చెప్పండి? మనం ఇక్కడ ఇప్పుడున్న ప్రజాప్రభుత్వమే ఆటోమేటిక్గా కట్టాలా. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టు అక్కడ చేసింది ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రజలు అనే వాళ్ళని పాలించేది సీఎం కావచ్చు, ఈ యొక్క మినిస్ట్రీ కావచ్చు, వీళ్ళపైన ఆ భారం పడింది. ఇప్పటికిప్పుడు మనం కట్టే పరిస్థితి లేదు రియాలిటీలోకి వచ్చి చూస్తే. కాబట్టి విద్యార్థుల యొక్క చదువులు డిస్టర్బ్ కాకుండా ఉన్న పల్లంగా 760 చిల్లర కోట్లు ఎంతో నారా లోకేష్ గారు విడుదల చేసి ఈ యొక్క సంవత్సరం వాళ్ళ చదువులు సాఫీగా చదివేట్టుగా ఇప్పటికిప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు విద్యార్థులు ఎవరు బాధపడట్లే. కానీ అప్పుడెప్పుడో బకాయిలు అంటే వాళ్ళు ఏ విధంగా ఉందంటే, వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం రోజే మేము చేసిన దరిద్ర పనులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి ప్రజల్ని సమీకరించి వాళ్ళు ప్రకటించుకున్నట్లుగా నాకైతే కనిపిస్తాను సార్. ఎందుకంటే మేము గతంలో 4,300 కోట్లు బకాయిలు ఉన్నాయి, దీనిపైన మన పైన పోరు చేసుకుందాం అన్నట్టు అంతా సమీకరణ చేసుకొని ఆ ఫీజు పోరుకి దారిని ఇచ్చారు. ఎందుకంటే జన సమీకరణ అనేది జరగదు. గతంలో మనం చూసాం సార్, ఇదే విద్యార్థుల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు వాళ్ళకు విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్న సమయంలో కూడా సార్, జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు చూస్తే ఎక్కడి నుంచి అంటే ఎక్కడి విద్యార్థులను తరలించడం ఏంది, తరలించిన విద్యార్థులకి హితబోధలు ఏ విధంగా చేయాలా, అందరూ సక్రమంగా చదువుకున్నారా, ప్రభుత్వం నుంచి ఫలాలు సక్రమంగా అందుతున్నాయా, ఇవి అడగాల విద్యార్థులను. అది కాకుండా పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు, నా వెంట్రుక కూడా పీకలారు. విద్యార్థుల సమక్షంలో ఈయన మాట్లాడేదా? ఈయన ప్రభువా, ఈయన రాజా? ఈయనకు ఏ మాత్రం సార్ కండిషనింగు, ప్రజల్ని ఎలా పాలించాలా, విద్యార్థులను ఎలా చూసుకోవాలా, పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది ఆయనకు తెలీదు. పూర్తిగా చిప్పు లోపించిందని నేను అయితే చెప్పగలుగుతాను. నిన్న జరిగిన విద్యార్థి పోరు అనుకున్న విద్యార్థి పోరు పోస్టర్లో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా వయసు మళ్ళీ వారే ఉన్నారు పోస్టర్లు పట్టుకుని. అవును సార్. యువత ఎక్కడ కనపడలా. అంటే యువత చీకొట్టిందంటారా జగన్ రెడ్డిని? సరే, మీరు అబద్ధం చెప్పిండొచ్చు, నేను అబద్ధం చెప్పిండొచ్చు, వాస్తవంగా అనుకుందాము. మనమే మన ప్రేక్షకుల కోసం మనం ఒక హింట్ కూడా ఇద్దాం. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్, ఆ పేజ్కి వెళ్ళి చూస్తే మీరు ఏదైతే చెప్పారో సార్, అక్కడ అందరూ ముసలాళ్ళే ఉన్నారు, పిల్లవాళ్ళు లేరని చెప్పి వాళ్ళే ఆ పోస్టర్లు వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు 10 మంది ఆడు గుమ్మి కుడితే మన సాక్షి మాయాజాలం మనకు తెలిసిందే, అంటే లాంగ్ షాట్లో కొంచెం స్పేస్ ఇచ్చి అక్కడ మిగిలిన వాళ్ళు మళ్ళీ కాపీ పేస్ట్ కొట్టే తత్వం ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఎతికినా కూడా పిల్లలు ఎవరు లేరు. స్కూల్ యూనిఫామ్లు తీసుకొని 7 మంది 8 పిల్లలను ఒక ఫోటోలు చూసా. అంతకుమించి ఎక్కడ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారా అంటే నేను బాధపడినా. ఇబ్బంది కదా పాపం, వాళ్ళ జీవితాలతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆడుకుంటున్నారే అని. కానీ విద్యార్థులకు ఇంకా చైతన్యంగా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు అంతకంటే చైతన్యంగా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని ఎవరిని రోడ్లపైకి పంపి చాలా మంచి పని చేశారు సార్. జగన్ రెడ్డి ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద ఆయనే పోరాడటం ఎలా చూస్తారు? చాలా హాస్యాస్పదం సార్. అసలు అంటే నాకు అర్థం కావట్లేదు ఒక విషయము, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలకు మెదడులు లేవనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి అని తనకు తానే మోసం చేసుకున్నాడు అనేది నా డౌటు. అందరికీ తేట తెల్లంగా కళ్ళ కనిపిస్తాం కదా సార్. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి వచ్చి 1 సంవత్సరం అయిందా? కాలేదు, ఒక 9 నెలలు 9.5 నెలలు అయింది. ఈ లోపు ఏమి బకాయిలు పెట్టినారు వీళ్ళు? ఫీజు రింబర్స్మెంట్ చేయకుండా ఏం చేశారు? ఫీజు రింబర్స్మెంట్ ఆల్రెడీ సంవత్సరం పరిధికి చేశారు. మీరు చేసిన అప్పు ఏదైతే 4,300 కోట్లు అప్పు ఉన్నదో, అప్పు కూడా మేమే దశల వారీగా క్లియర్ చేస్తాము, ఇంకొచ్చే సంవత్సరానికి 1,000-1,500 కోట్లు క్లియర్ చేస్తాము, ప్రభుత్వానికి కొద్దిగా సమయం కావాలని చెప్పి స్వయాన నారా లోకేష్ గారు సార్, ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడడం అంటే అది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. ఆయన మాట్లాడటమే కాకుండా సుమారుగా 7 లక్షల మందికి సర్టిఫికేట్లు కూడా ఇప్పించాడు నాది హామీ అని చెప్పి. అవును, అంటే ఆ సర్టిఫికేట్లు విడుదల చేయడానికి కూడా వాళ్ళకి డబ్బులు లేవు. విడుదల చేయడానికంటే కనీసం ప్రింటింగ్కి డబ్బులు లేవు. ఈయన పఫులు తినడానికి, లేకుంటే ఎలుగులు పట్టడానికి,
ఈ యొక్క మద్యం దానికి సంబంధించి 200 కోట్ల స్కామ్ సార్. ఏది ఆ డిస్టిలరీస్లో ఏమన్నా ఎలుగు దూరితే దాని పడ్డానికి 200 కోట్లు అంట. ఇటువంటి పిచ్చి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, నారా లోకేష్ గారు ఎక్కడ? మీరు నారా లోకేష్ గారు పనితీరు చూస్తే మీకు అర్థమవుతుంది సార్. ఇక్కడ కడప జిల్లాలో కాశీనాయన అది అటవీ శాఖ ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి కాశీనాయనకి సంబంధించి అది కొంచెం ఇబ్బంది పెట్టింది, షెడ్ కూలగొట్టింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా నారా లోకేష్ గారి పరిస్థితుల్లో ఉంటే ఇంకా లైఫ్ టైం రాజకీయంగానే చూసింటాడు. అది మనం కొట్టేశాం కదా, ఇంకా వాళ్ళు మన పంచకు చేరకూడదు, ఏదైనా కంప్లైంట్లు పెడితే వాళ్ళపైన కేసులు పెట్టాలి మనము. ఈ రూట్లో ఈగోలేకపోయి ఉంటాడు నారా లోకేష్ గారు స్వయంగా. సార్ ఇది ఖాదీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కేకే చౌదరి అనే ఒక అతను, ఆయన్ని పంపించి డైరెక్ట్గా ఫోన్ చేపించి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా మేము మా తప్పు, మమ్మల్ని క్షమించండి అని చెప్పి. అసలు ఎంత గొప్ప మన సార్, మీరు బాహుబలి సినిమాలు ఎట్ట పడతాయంటే ఇలాంటి వాళ్ళ వ్యక్తిత్వాలు చూసే పడతాయి వాస్తవంగా. అక్కడ సారీ చెప్పడం ఏంది, ఒక ఐటీ నిన్న ఏదైతే కొలగొట్టారో అది ఈ రోజు పునాదుల కార్యక్రమం మొదలుపెట్టేశాడు లోకేష్ గారు. నిన్న చెప్పాడు, నీకు ప్రభుత్వం డబ్బులతో పని లేదు, తప్పు జరిగింది, ప్రభుత్వం నుంచి తప్పు జరిగింది కదా, నేను స్వయంగా బాధ్యత వహించి నా సొంత నిధులు ఇస్తాను అని చెప్పి ప్రభుత్వం నుంచి ఏమి నిధులు విడుదల చేయాలా సార్, సొంత డబ్బు విడుదల చేసి మీకు దగ్గరలో మీకు పనులు చేసి పెడతామని చెప్పినారు. ఆ దగ్గరలో ఎప్పుడు రా అంటే అన్ని ప్రభుత్వాలు మాత్రమే ఉంటాయని మనం కూడా క్రాస్ ఎగ్జామిన్ క్రాస్ క్వశ్చన్ చేసుకోవచ్చు. నిన్న మాట్లాడినారు, ఈ రోజు నుంచి పనులు మొదలైపోయినాయి. అది నారా లోకేష్ గారు. తర్వాత నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి చుట్టూ కోటరే ఉంది, ఆ కోటని దాటుకెళ్ళడం కష్టం అని అన్నారు. అది నిజమో అబద్ధమో మీరు ఎలా దాన్ని చూస్తారు? అక్షర సత్యం సార్. విషయం ఏంటంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వాళ్ళు అవుతారనేది సహజ సిద్ధం. అది గత 30-40 ఏళ్ళుగా వాళ్ళ రాజకీయాల్లోనూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోనూ ఇమిడిపోయినటువంటి విజయసాయి రెడ్డి అంత మాట అన్నాడంటే ఆయన ఎక్కడో హర్ట్ అయినాడు, నా మనసు వికటించిందని నేను ఓపెన్గా చెప్తున్నాడు. విజయసాయి రెడ్డి కూడా స్వయాన ఏటు అని ముద్దుగా పిలుచుకుంటారు సార్ మన రాష్ట్ర ప్రజలు. ఈ మాట విజయసాయి రెడ్డి నేను మీడియా పరంగా నవ్వుతూ కూడా హాస్యాస్పదంగా చెప్పాడు, నాయన నన్ను ఏటుని చేశాను స్వామి అని చెప్పి. ఈ విజయసాయి రెడ్డికే జగన్మోహన్ రెడ్డితో యాక్సెస్ లేకుండా ఒక కోటరీ ఏదైతే ఉందని విజయసాయి రెడ్డి చెప్పినాడో, ఆయన చెప్పిన తీరులో మనం ఒకసారి విశ్లేషించి చూస్తే సార్, A2 అనే ఆయనకి A1తో మీకు సంబంధాలు లేవంటే A1 దగ్గరికి చేరలేకపోతున్నా అంటే ఆ కోటరీ ఎంత బలంగా ఉంటుంది. మనం గతంలో చూసాం, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన ఒక ఆయన కదా సార్, గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేసి ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఆయన కూడా చెప్పినాడు, అయ్యా మేము ఒక సీఎం మొహం చూడాలంటే మేము చూడలేకున్నాము, మధ్యలో ఈ కోటరీ ఏందో, ఈ పరిస్థితి లేదో, మమ్మల్ని ఓడిపించి సచ్చారు కదరా అని చెప్పి ఆయన కూడా ఎమ్మెల్యేలు కూడా వాపోయినారు, బాధపడినారు, బయటికి చెప్పుకోలేకపోయినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హీస్ ఏ సైకో, హీస్ ఏ సైకిక్ మెంటాలిటీ పర్సన్ కాబట్టి చెప్పలేకున్నారు అందరూ ఓపెన్గా. విజయసాయి రెడ్డి ధైర్యంగా చెప్పగలిగినాడు. అంటే ఇప్పుడు ఆ వైసీపీ పార్టీ నాయకులు అందరూ కోటరీ అంటే ఎస్టాబ్లిష్ చేస్తూ జగన్ రెడ్డిని ఒక పిచ్చాడులాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా, పిచ్చాడని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారంటారా? సార్ కొన్ని సినిమాలు ల్యాండ్ చూసా సార్, ఒక్కటి కూడా 10 సార్లు చెక్ చేసుకుంటాడు, ఓరే నాకేమో పిచ్చి పట్టిందా, నాకేమో పిచ్చి పట్టిందా అంటే ఓడేం బాగానే ఉంటాడు. చుట్టూరు ఉండేవాళ్ళు నీకు పిచ్చి ఎక్కింది అంటే వాడు ఏమవుతుంది, నాకు పిచ్చి ఎక్కింది కాబట్టి నన్ను బాగా చూసుకునే వాళ్ళు ఈ కోటరీ నాతో ఎప్పటికీ ఉండాలా అనే ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ పరిస్థితి అదే. సో ఈ కోటరీ వల్ల A2తోనే మీట్ కానీ A1 ఇంకా రాష్ట్ర ప్రజలతో ఏ విధంగా మింగిల్ అవుతాడు, ఏ విధంగా ముందుకు వచ్చి ప్రజల్లో చొచ్చుకొని పోగలుగుతాడు? అంటే A2 విజయసాయి రెడ్డి, A1 జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి బంధం కంటే A1 A2 బంధం చాలా గట్టిది, పటిష్టమైంది, భారతీయ సిమెంట్ కంటే కూడా చాలా బలమైంది. అంటే 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో ఉన్న సంబంధాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అలాంటి వ్యక్తి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అలా మాట్లాడాడంటే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? జగన్ పరిస్థితి ఏముంది సార్, ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్లు A2ని రిప్లేస్ చేసేశారు. అంటే A2లో 2 సబ్సెక్షన్లు మాదిరా, A2 సబ్సెక్షన్ 1, A2 సబ్సెక్షన్ 2. A2 సబ్సెక్షన్ 1లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, A2 సబ్సెక్షన్ 2లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. నాకేం నా బంధువులు, నా ఆత్మ బంధువులు నాతోనే ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు ఉన్నాడు. సార్ నిన్న ఈ యొక్క విజయసాయి రెడ్డి మీడియా సమావేశం బాగా చూస్తే మీకు అర్థమవుతుంది, స్ట్రైట్ ఒక నవ యువకుడు మాత్రం ఓపెన్గా మాట్లాడేశాడు. ఇక్కడ ఉన్నటువంటి విలేకరులో కొంచెం హ్యూమర్ వాడి ఒక 2 క్వశ్చన్లు అడిగింటే బాగుండని నేను వ్యక్తిగతంగా బాధపడుతున్నాను సార్. ఆ 2 ప్రశ్నలు ఏంటంటే, ఒకటి, మీ పైన గతంలో పడినటువంటి A1 A2 మీరు జైలు పోయి ఇచ్చారు, ఆ కేసులో నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది విజయసాయి రెడ్డి, నువ్వు A2 కదా అని నా మాటగా అడిగినింటే విజయసాయి రెడ్డి బర్స్ట్ అయిపోయింటాడు, నాకు ఏమీ సంబంధం లేదు, ఏమని చెప్పినట్టే చేశాను, అది ఇది దీంట్లో విషయాన్ని ఓపెన్ అయిపోయింటాడు సార్. అంత ఫ్లోలో మాట్లాడేశాను నేను విజయసాయి రెడ్డి. అంటే ఇప్పుడు తన మీద ఉన్న A2 నిందనే తప్పించుకునేందుకు బయటకు వచ్చి నేను చార్ట్ అకౌంట్గానే పని చేశాను తప్ప నాకు ఆ లాలూచీలతో ఆ దోపిడీతో సంబంధం లేదని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. అవును, చెబుతూనే కోటరీ ముసుగు వేసుకుని జగన్ రెడ్డి బయటికి రాలేకపోతున్నాడు, జగన్ రెడ్డి బయటికి రానివారు వాళ్ళు, జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే ఆస్తులన్నీ ఇవ్వాలి,
లేదంటే ఇంకేదన్నా ఇవ్వాలని చెప్పి కూడా నర్మగర్భంగా మాట్లాడాడు ఆయన. ఇంకేదన్నా ఇవ్వాలంటే ఏం ఇవ్వాలనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. సార్ ఇప్పుడు ప్రతిదీ లాలూచే కదా సార్. ఇప్పుడు అంతకుముందు విడదల రజని చూసాము, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి, ఈ ఏరియాకు రాజుని నేనే, ఈ ఏరియాలో ఎవరైనా బిజినెస్ నడపాలంటే నాకు ఖచ్చితంగా కుప్పం కట్టాల్సిందే, మీ దగ్గర ఆ బిల్డింగ్ ఉన్నది, దాంట్లో ఒక పెద్ద బిజినెస్ జరుగుతుంది, నెలకు లావాదేవీ నీకు 10 లక్షలు ఇన్కమ్ వస్తుంది, మర్యాదగా 2 లక్షలు ఇక్కడికి పంపిస్తే మీరు సాఫీగా ఉంటారు, మేము ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి ఎక్కడికెక్కడ ఆవిడ పోకడ మనం చూసాం. ఇదే కోవలో మన రాష్ట్ర వ్యాప్తంగా అట్టే జరుగుతూ ఉన్నది. అమ్మటి రాంబాబు వాళ్ళ సోదరుడు అయినటువంటి అమ్మటి మురళి, వీళ్ళిద్దరు వ్యవహారం, వాళ్ళపైన కేసు పడినది. అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఆ తీరులోకి వెళ్ళిపోయినారు. అట్టాడిది సీఎంకి తెలియకుండా జరుగుతాయి ఇవన్నీ. సీఎం ఉన్నాడు అంటే యథారాజా తథాప్రజ అన్నట్టు ఆయన చూసుకునే కదా వీళ్ళు నేర్చుకున్నారు. ఈయన సీఎం అంతా 1000 కోట్ల స్థాయి. ఇది కేవీ రావుకు సంబంధించి విక్రాంత్ రెడ్డి ఉన్నారు కదా, విక్రాంత్ రెడ్డి అని ఆయన ఇప్పుడు మధ్యలో ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ విక్రాంత్ రెడ్డి, ఇక్కడ పిటిషనర్ దారుడు అయినటువంటి కేవీ రావు. మధ్యలో ఈయన కానీ ఇరకాటంలో పడితే విక్రాంత్ రెడ్డి ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి సర్కిల్లోకి వస్తాడు. జగన్మోహన్ రెడ్డిది ఏ తప్పు లేదని విక్రాంత్ రెడ్డి చెప్పినా కూడా ఏ విధంగా బయటికి తీయాలో ఆ వ్యవస్థలకు తెలుసు. ఆ యొక్క మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా సార్. నిన్న విజయసాయి స్పష్టంగా చెప్పాడు, నాకు సంబంధం లేదు, చేసినంత విక్రాంత్ రెడ్డి జగన్ రెడ్డికి తెలియాలి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం అది, ఆ దోపిడీ ఏదైతే ఉందో వాళ్ళిద్దరికి సంబంధించిందిగా నాకు సంబంధం లేదని చెప్పి క్లియర్గా చెప్పాడు ఆయన. ఇప్పుడు మరి పోలీసులు ఎట్లా వ్యవహరించాలంటారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇస్ వెరీ 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 సేఫ్ సార్ వాస్తవంగా. అక్కడ ఇప్పుడు మనం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చూసాం, అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ప్రశాంతంగా రోడ్లపై తిరుగుతున్నాడు. అంటే ఆ వెసులుబాటు ఉండింది. ఇప్పుడు తప్పు చేసినంటే విజయసాయి రెడ్డి ఒకవేళ అప్రూవర్ అనుకుందాము, ఆయనకి వీళ్ళకున్న కండిషన్ల కంటే ఈయనకు అంతో ఇంతో సేఫ్గానే ఉంటాడు విజయసాయి రెడ్డి. అటువంటిది నాది ఏ తప్పు లేదు, నన్ను ఇంకొకసారి కన్నా వాళ్ళు కన్నా పిలిచి కన్నా మాట్లాడితే మళ్ళీ ఈడీ వాళ్ళు వీళ్ళు నన్ను విచారంగా నాకు పిలిస్తే మీ పని అయిపోయింది అని బాలకృష్ణ డైలాగ్ దబిడి అని ఉంటుంది కదా అని హెచ్చరించాడు. ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సిన ఇన్స్టెంట్ నిర్ణయం ఏంటంటే విజయసాయి రెడ్డిని ఎలిమినేట్ చేసేయాలా. ఉండే విషయం చెప్తున్నా, ఎలిమినేట్ చేయాలంటే తాతకు దగ్గు నేర్పించగలుగుతామా? ఏడన్నా తాతకు దగ్గు నేర్పించాల్సిన పనిలే. విజయసాయి రెడ్డికి ఆల్రెడీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పోకళ్ళు ఏ విధంగా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయని. ఎలిమినేట్ చేస్తాను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి 2-3 రోజులు జైల్లో ఉంటాడు. అందరికీ తెలుసు ఎవరు చేస్తారు ఈ పనులని. ఎన్నికలు అయిపోయిన తర్వాత యలహంక పారిపోవడానికి కారణం ఏంటో ఒక రాయలసీమ వాసిగా మీరు చెప్పండి సార్. సహజంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన బయట కనిపించాలనుకోవాలా, అంతెందుకో అసెంబ్లీకి వచ్చినప్పుడు మొహం మాడిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని సార్ ఒక్క మనిషిని అక్కడ ఒక సైడ్ పెట్టేసి 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎంత హేళనగా నువ్వు ఇంకా సీఎం అయ్యేది అని చెప్పి, అంటే వాళ్ళ కంటి చూపులో ఆలోచన బేరీ చేయలేకపోయినారు. పరిస్థితులు ఎప్పుడు ఇట్టే ఉంటాయని. ఇంత అహం చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గు వదిలేసి ప్రజలకు ఏ విధంగా రాగలుగుతాడు, మీడియా ముందుకు ఏ విధంగా రాగలుగుతాడు? అంతేందుకు మీడియాకి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వచ్చాడా? లాస్ట్ 5 ఏళ్లలో మీడియా ముందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? మీడియా 7-8 ఛానల్ ఉంటాయి కదా సార్, తక్కువలో తక్కువ బొమ్మలు రకరకాలు ఉంటాయి ఆ ఛానల్స్. ఈటీవీ2 అనో ఏబిఎన్ అనో లేకుంటే ఇవన్నీ పెట్టడు. రికార్డెడ్ వీడియో వదలడంతో జగన్మోహన్ రెడ్డి కాలం అయితే గడుపుతున్నాడు. దానికి తారాస్థాయి నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం. సిగ్గు విశ్వసనీయత అంటే తెలియని జగన్ రెడ్డి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అంటున్న అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. థ్యాంక్స్ సార్.